తెలంగాణ ప్రజలకు నమస్కారం. మరి ఈ దావోస్ పర్యటన చంద్రబాబు నాయుడు మరియు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి కలయిక అంతా అక్కడ వాళ్ళ కుమారుడు నారా లోకేష్ మరి కలయిక మొత్తం తెలంగాణను ముంచనికే, తెలంగాణను ఆగం చేయనికే, తెలంగాణలో ఉన్నటువంటి ఇన్వెస్టర్స్ మొత్తం పారిపోనికే ఇటువంటి కుట్రలు వీళ్ళు చేస్తూ ఉండరు. అందుకని ఆల్రెడీ నేను ఇంతకుముందు గత దాదాపు 3 నెలల క్రితము తెలంగాణలో అంటే మన నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కాగానే అప్పుడే నేను దాదాపు 8 మంది స్లీపర్ సెల్స్ను తెలంగాణలో పెట్టిందని చెప్పి మరి ఆయనకు ఎప్పటికప్పుడు సమాచారం అందించే వ్యక్తులను, ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి విధానాలపైన, ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలపైన ఎప్పటికప్పుడు ఆయనకు సమాచారం ఇచ్చే వ్యవస్థను ఇద్దరిని పెట్టుకున్నారు. మనం సాక్ష్యం లేకుండా మాట్లాడద్దు. సాక్ష్యం ఇప్పుడే ఒక సాక్ష్యం నేను తాజాగా చూపెడతా. ఈరోజు ఇంకో ఇది 8 మందిని, గతంలోనే 8 మందిని రేవంత్ రెడ్డి గారు నియమించడం జరిగింది. ఏది ఈయన స్లీపర్ సెల్స్ను 8 మందిని నియమించడం జరిగింది. ఇంకో ఇందులో ఈ 8 మంది పేర్లు మనం చూద్దాం. ఒకటి, తెలంగాణను ఆగం చేయనికి పెట్టిండేలు. తెలంగాణ పదవులు ఆంధ్రోళ్లకు, తెలంగాణ వాళ్ళకు పదవులు పనికిరారు. ఆంధ్రోళ్ళకైనా తెలంగాణ వీళ్ళకి పనికిరారు. నిమ్మగడ్డ రమేష్ గారు, అనిల వావిల్ల గారు, రఘునాథ్ రెడ్డి గారు, శ్రీరామ్ కర్రీ ఇప్పుడు డైరెక్టర్ తెలంగాణ ప్రభుత్వం మీడియా అండ్ కమ్యూనికేషన్స్ కీలకమైన శాఖ. సూర్యదేవర ప్రసన్న కుమార్ తెలంగాణ శాసనసభ. ఆదిత్యనాథ్ దాస్ నీటి పారుదల జలవనరుల సలహాదారులు మరియు సి ఆంజనేయ రెడ్డి బుద్ధవనం ప్రాజెక్టు. శ్రీనివాస్ రాజు తెలంగాణ ప్రభుత్వ సలహాదారుడు. అర్థమైందా? తెలంగాణ ప్రభుత్వ సలహాదారుడు ఈయన. ఈరోజు ఇందులో ముఖ్యమైన పాత్రలు శ్రీరామ్ కర్రీ, రఘునాథ్ రెడ్డి, ఆదిత్యనాథ్ దాస్ వీళ్ళ చూద్దాం. సరే, వీళ్ళందరూ కూడా ఏ పని చేస్తున్నారో మనకు అర్థమవుతుంది. ఈరోజు శ్రీరామ్ కర్రీ ఎక్కడున్నాడు? మీడియాలో ఎప్పటికప్పుడు ప్రభుత్వము నిర్ణయాలపైన ఎక్కువ సమాచారం ఉండేది ఈ శ్రీరామ్ కర్రీకి. మరి ఈయన ఇప్పుడు ఎక్కడున్నాడు? ఈయన ఇగో గవర్నమెంట్ హియర్ బై అపాయింట్, ఏది తెలంగాణ గవర్నమెంట్ హియర్ బై అపాయింట్ శ్రీరామ్ కర్రీ ఆథర్ అండ్ జర్నలిస్ట్ యాజ్ డైరెక్టర్ మీడియా అండ్ కమ్యూనికేషన్స్ ఆన్ కాంట్రాక్చువల్ అగ్రిమెంట్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 2 years విత్ ఇమీడియట్ ఎఫెక్ట్. వీళ్ళకి లక్షల రూపాయల జీతము మరియు వీళ్ళకు అన్ని సవలతులు వీళ్ళకు ప్రభుత్వం కల్పిస్తుంది. ఇక ఈయన ఎక్కడున్నాడంటే ఇప్పుడు దావోస్లో ఉన్నాడు. దావోస్లో ఎవరున్నాడు? చంద్రబాబు నాయుడు దగ్గర. చంద్రబాబు ఈయన ఎక్కడ ఉండాలి? తెలంగాణ ముఖ్యమంత్రి ఎక్కడున్నాడు? తెలంగాణ ముఖ్యమంత్రి దావోస్లో ఉన్నాడు. ఈయన శ్రీరామ్ కర్రీ ఆయన ఎవరిని కలవాలి? చంద్రబాబు ఆయన ఎంబడి ఉండాలి, ఆయన ఎంబడి నడవాలి. అసలు ఈయన దావోస్కి ఎందుకు తీసుకుపోవాలి? దావోస్కి వస్తే ఈయన ప్రభుత్వ ఖర్చులతోనే వచ్చినట్టు కదా. ఈయన అక్కడ ఏం సలహాలు ఇచ్చే? ఈయన సలహాదారుడా? ఈయన మీడియా కోఆర్డినేటర్ కదా. ఈరోజు మీడియా అక్కడ వాళ్ళు నీ దగ్గర ఉన్నట్టు పిఆర్ఓ కానీ లేకుంటే నీ దగ్గర ఉన్న పిఎస్లు కానీ వీళ్ళ పంపితే ఈయన వీళ్ళలో పంపాలే కదా. సరే, ఈయన మీడియా పని చేస్తే నీ పని చేయాలి కానీ ఈయన పని ఎందుకు చేయాలి? ఈయన ఎందుకు పోయి కలిసే ప్రయత్నం చేయాలి? ఇది కొంచెం బ్లర్గా వస్తుంది. ఈయన ఎందుకు కలిసే ప్రయత్నం చేయాలి? అంటే వీళ్ళందరూ కూడా తెలంగాణ సొమ్ముతోని మేము నౌకర్లు చేస్తున్నాం, తెలంగాణ సొమ్ముతోని మాకు పైసలు ఇచ్చిండ్రు, తెలంగాణ సొమ్ము వాళ్ళకు తెలంగాణ ప్రజల జవాబుదారితనం మేము అనుకుంటలేరు. వీళ్ళు ఇక్కడ మాకు నియమించింది చంద్రబాబు నాయుడు గారు. ఆయనకు మేము విశ్వాసంగా ఉంటాము, ఆయనకు మాత్రమే విశ్వాసంగా ఉంటాము, ఆయన చెప్పినట్టే మేము వింటాము, ఈడ వేరేళ్ళు ఎవరు చెప్పినా మేము వినము అనే తీర్లా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అనే ఉంటారు, ఈయనక్కనే ఉంటారు. ఈయన సేవ చేసేది, గులాంగిరి చేసేది వాళ్ళకి. ఎందుకంటే ఈయన అక్కడికి వెళ్ళి వచ్చిండు. ఈస్ట్ ఇండియా కంపెనీ మిస్టర్ రేవంత్ రెడ్డి ఈస్ట్ ఇండియాకు సంబంధించిన కాంట్రాక్టర్ తెలంగాణను దోసుకుపోయిందని మేఘా కృష్ణారెడ్డి మీద నువ్వు అంటావు కదా. ఈరోజు ఈస్ట్ ఇండియాకు చెందినటువంటి 8 మంది అధికారులను నియమించుకోలేదా? ఈ 8 మంది అధికారులు నీకు ఏది ఈస్ట్ ఇండియా కంపెనీకి సంబంధించిన వ్యక్తికి కాదా? ఈ 8 మంది కూడా మరి మన ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మనుషులు కాదా?
ఈరోజు మనకు తెలిసినవి ఇవి, ఇంకా చాలా నియామకాలు జరిగినాయి. టీ హబ్లో కానీ ఆడ కానీ ఇక్కడ కానీ ఎక్కడెక్కడ ఎంతమందిని అపాయింట్మెంట్ జరిగిందో వాళ్ళందరి అపాయింట్మెంట్ కూడా ఈరోజు పేరుకే శ్రీధర్ బాబు మంత్రి, పెత్తనం మొత్తం వెనకకెళ్ళి బ్యాక్గ్రౌండ్ అంతా ఈయననే నడిపిస్తుంది. మనం అనుకుంటున్నాం ఇండస్ట్రియల్ మినిస్టర్ వెనక ఎంబడిపోతుండు, ఆయన ఫుల్ హవా అని అనుకుంటున్నాం. హవా లేదు, ఏం లేదు. హవా మొత్తం ఈ ఈ ఈ పెద్ద మనిషిదే, లోపలంతా ఈయననే నడిపిస్తా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ అనిల వావిళ్ళ రెడ్కో వైస్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ఎట్లా ఇస్తారని వీళ్ళందరికీ పదవులు ఏ విధంగా ఇస్తారు? ఎవరి గులాంగిరి చేయనీకని ఇస్తున్నారు? ఎవరి కోసం ఈ పర్యటన జరుగుతున్నాయి? కాబట్టి ఇక్కడ ఇప్పుడు ఈ సలహాదారుని చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది ఏంటనంటే, ఇక్కడ జరుగుతుంది ఆంధ్రప్రదేశ్కు ఈ ముఖ్యమంత్రికి లాభం చేయనికే ఆ దుకాణం నడుస్తున్నది. ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి నా చెప్పు చేత బాలకృష్ణ గారు కూడా అన్నారు, తెలంగాణ కూడా మన ప్రభుత్వమే అని చెప్పి. ఈరోజు బాలకృష్ణ గారు బాజాప్తా ఒక బసవతారం హాస్పిటల్, దాన్ని మీరు పాత రికార్డ్స్లో పోతే ఇక్కడ ఉన్నది మన ప్రభుత్వమే అని అన్నాడు. కాబట్టి ఇక్కడ వీళ్ళకు అనుగుణంగా వీళ్ళు పనిచేస్తున్నారు. మేమిద్దరం, ఈయన కూడా నా చేతుల్లో ఉన్నారు, మీ ప్రాజెక్ట్ మొత్తం నాకు ఇవ్వండి, ఇస్తే ఒక చిన్న బిస్కెట్ అది ఇస్తే ఇస్తుంది, ఎందుకంటే అది కూడా అవసరం లేదు, నాకే మొత్తం పెట్టుబడులు అంతా నేను చెప్పిన వాళ్ళకే వేయండి, నేను నడిపించేటోళ్ళకే వేయండి అని చెప్పేసి నడిపే ఒక పెద్ద కుట్ర ఈరోజు జరుగుతూ ఉన్నది. కాబట్టి తెలంగాణ పైన ఎప్పుడు విషం చిల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంకొక ఇద్దరు అధికారులను చూద్దాం మనం ఇందులోనే. ఇంకో ఇద్దరు అధికారులను మనం చూద్దాం. ఇప్పుడు ఇది చూపించిన కదా మీకు. ఇప్పుడు రఘునాథ్ రెడ్డి ఏం పోస్ట్ ఉన్నది? మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు అర్బన్ డెవలప్మెంట్. ఓకేనా? రఘునాథ్ రెడ్డిది ఏంటంటే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు అర్బన్ డెవలప్మెంట్. ఈయన చేస్తున్న పని ఏంది? ఈరోజు తెలంగాణ పైన కుట్ర, తెలంగాణను ఆగం చేయనికి, తెలంగాణను విధ్వంసం చేయనికి, తెలంగాణకి వెళ్ళి ఇన్వెస్టర్స్ పారిపోవడానికి చేస్తుందని చెప్పిన రఘునాథ్ రెడ్డి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు అర్బన్ డెవలప్మెంట్ MA అండ్ UD. ఈయనకు ఎట్లా ఇస్తారు? ఏ విధంగా ఈయన పోస్ట్ ఇచ్చిండ్రు? ఈయన చంద్రబాబు నాయుడు మనిషి, ఎందుకు ఇచ్చిండ్రు? ఈ కూల్చివేతలు, ఈ హైడ్రా, ఈయన మరియు ఆదిత్యనాథ్ దాస్ నీటి పారుదల జలవనరుల సలహాదారులు. ఈ ఇద్దరు సలహాదారుల మేరకు ఈరోజు ఇక్కడ ఈ హైడ్రా అనేది లేకుంటే కూల్చివేతలు అనేది తెలంగాణలో బిల్డర్లు పారిపోవాలని చెప్పేసి ఒక మహాకుట్ర ఈరోజు జరుగుతూ ఉన్నది. సేమ్ టూరిజం కూడా. టూరిజం బుద్ధవరం ప్రాజెక్ట్ ఎవరికి ఇచ్చింది? మెంటల్గా ఆంజనేయ రెడ్డికి ఇచ్చింది, IPS. ఇక్కడ లేరు రిటైర్ అయిపోయిన IPS వాళ్ళకి ఇవ్వనికి. కాబట్టి మొత్తం జరుగుతుంది అంటే తెలంగాణ పైన కుట్ర జరుగుతుంది. ఈరోజు దావోసుకు తెలంగాణ పైసలతోని దాదాపు 10 కోట్ల రూపాయలు తెలంగాణ ఖజానాకి వెళ్ళి తీసుకొని ఇక్కడికి వెళ్ళి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన సిబ్బంది పోయింది తెలంగాణకు లాభం చేయడానికి, తెలంగాణ పెట్టుబడులు దీనికి, తెలంగాణను ఇంకా ముందు వరుస నిలబెట్టే ప్రయత్నంగా వీళ్ళు అక్కడికి పోలేదు. అక్కడ స్టడీ టూర్ చేసి ఏవో విషయాలు కనిపెట్టి వచ్చి ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడానికి కాదు. వీళ్ళు 100% పోయింది చంద్రబాబు నాయుడుకు లాభం చేయనికే. వీళ్ళ స్వప్రయోజనాల కోసం కానీ తెలంగాణ స్వప్రయోజనాల కోసం కానే కాదు అని చెప్పడానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ. ఈరోజు ఏమని చెప్పి తీసుకుపోతారు సార్? ఏమని ఒక ఇద్దరు ముఖ్యమంత్రులు, ఒక సేమ్ ఇన్వెస్టర్స్, కామన్ ఇన్వెస్టర్స్ ఉన్నటువంటి ఇద్దరు ముఖ్యమంత్రులు మీకు దావోస్ పర్యటన కూర్చొని అక్కడ మీటింగ్లు ఏ విధంగా చేస్తారు? చంద్రబాబు నాయుడు ఎటువంటి మీటింగ్స్ నడుస్తున్నాయి, ఈయన మీటింగ్స్ ఎటువంటి జరుగుతున్నాయి, అక్కడ లోకేష్ ఉంటాడు. కాబట్టి ఇవన్నీ కూడా ఒక మహాకుట్ర ఈరోజు జరుగుతుంది. ఏం జరిగినా కానీ దావోస్లో జరుగుతుంది మాత్రం 100% కుట్రనే జరుగుతుంది. అక్కడ కుట్ర అని చెప్పడానికి మనకు అనేకమైన ఇవి ఉన్నాయి, అక్కడ అర్థమైందా? అనేకమైన సాక్ష్యాలు ఉన్నాయి, మనకు కావాల్సిన సాక్ష్యాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. కాబట్టి ఈరోజు తెలంగాణ ప్రజలు మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా వీళ్ళు మనకు లాభం చేయనీకి పోలేదు. ఈరోజు వీళ్ళకెళ్ళి ఉన్నారు. ఈరోజు నేను తక్షణ డిమాండ్ చేస్తున్నా రేవంత్ రెడ్డి గారిని, ఈ 8 మందిని మీరు ఇమీడియట్గా తొలగించాలి. ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి మీరు ఎంత మందిని అయితే అడ్వైజర్ని పెట్టుకున్నారో వాళ్ళని ఇమీడియట్గా తొలగించాలి. ఈ 8 మందిలో ఒక్కరు కూడా ఇక్కడ ఉండడానికి వీల్లేదు. తక్షణం వాళ్ళని తొలగించాల్సిన అవసరం ఉన్నది. చంద్రబాబు నాయుడు గులాంగిరి చేసేవాళ్ళు ఇక్కడ ఎందుకు అండి? ఏం చేయని కానీ స్లీపర్ సెల్స్ ఇక్కడ పెట్టుకున్నారు. ఈ స్లీపర్ సెల్స్ ఎందుకు ఇక్కడ పనిచేస్తున్నారు? కాబట్టి ఇక్కడ విదేశీ పర్యటన ఉన్న వ్యక్తి కూడా ఆయనకు విశ్వాసం కనపరుచుకుంటా నీ ఎంబడి ఎక్కడ ఉన్నాడినా?
తెలంగాణ మా పైసలు మా సొమ్ము ఎత్తుకపోయి వీళ్ళ కొంప వీళ్ళ బొంద పెట్టానిక తీసుకొచ్చి పెట్టింది ఈరోజు. తెలంగాణ జర్నలిస్టులు లేరా? తెలంగాణలో ఉన్న జర్నలిస్టులు, దగ్గర ఉన్న జర్నలిస్టులు భూముల మీద పంపుతావు, భూముల మీద పడమని, కబ్జాలు చేయమని. నిజంగా జర్నలిస్టులు ఎవరికైతే దమ్ము సత్తా ఉన్నదో వాళ్ళకి ఇటువంటి పదవులు ఇవ్వవు, ఆంధ్రాకి వెళ్ళి పట్టుకొచ్చి ఇస్తావు. అంటే నీకు ఇక్కడ నీతి నిజాయితీ ఉన్న జర్నలిస్టులేమో మూల కిందలో కూర్చొని పండుకోవాలి. కొంచెము నీకు విశ్వాసంగా ఉన్నవారు, నీకు చెంచాగిరి లెక్క ఉన్న వాళ్ళతోనేమో కబ్జాలు సెటిల్మెంట్లు చేపియాలి, వాళ్ళని పిఆర్ఓగా పెట్టుకోవాలి. ఈరోజు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రికి విశ్వాసంగా ఉన్నటువంటి శునకాలను తీసుకొని వచ్చి ఈరోజు నీవు వీళ్ళ శునకాలని అంటారు, స్లీపర్ సెల్స్ను తీసుకొని వచ్చి ఆయనకెంత విశ్వాసంగా ఉన్నారు, నీకెంత విశ్వాసంగా ఉన్నారు. కాబట్టి ఈ 8 మంది స్లీపర్ సెల్స్ను తక్షణమే తొలగించాలి. ఇక ఇంతకు మించిన ఇది అవసరం లేదు. వీళ్ళు ఈ 8 మంది కూడా తెలంగాణలో ఇంత మేధావు లేరు. తెలంగాణ 4 కోట్ల మందిలో ఒక ప్రతిభావంతులైన అధికారులు లేరు, ఒక ప్రతిభావంతులైన సలహాదారులు లేరు అని చెప్పి నువ్వు ప్రెస్ మీట్ పెట్టు. నీవు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, కేసీ వేణుగోపాల్ గారు, మల్లికార్జున ఖర్గే గారు వరుసగా మహేష్ కుమార్ గౌడ్ను కూర్చోబెట్టుకొని స్టేట్మెంట్ బాజాప్తా ఇవ్వాలి. మిస్టర్ రేవంత్ రెడ్డి గారు, బాజాప్తా మీరు స్టేట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. తెలంగాణలో 4 కోట్ల మందిల తెలంగాణ శాసనసభ సలహాదారుగా పనికొచ్చేటోళ్ళు లేడు, భారీ నీతిపారుదల సలహాదారుగా లేరు, బుద్ధవనం ప్రాజెక్టు మెంటల్గా పనికొచ్చేటోడు 4 కోట్ల మందిలో ఒక్కడు కూడా లేడు, తెలంగాణ ప్రభుత్వ సలహాలు ఇచ్చడానికి ఒక్కడు సలహాదారు లేడు, నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్థానంలో ఇంకొకటి పనికే రాడు, రేడ్కో వైస్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ పోస్టుల అనిల వావిల తప్ప ఇంకొకరు పనికే రారు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు అర్బన్ డెవలప్మెంట్ రఘునాథ్ రెడ్డి గారు తప్ప ఇంకొకరు పనికే రారు, శ్రీరామ్ కర్రీ డైరెక్టర్ తెలంగాణ మీడియా మరియు కమ్యూనికేషన్ డైరెక్టర్గా శ్రీరామ్ ఖర్గే తప్ప ఇక్కడ పనికొచ్చే జర్నలిస్టు కానీ ఎవ్వరు లేరు. వీళ్ళు మాత్రమే 8 మంది మాత్రమే ఉన్నారు. ఎందుకంటే 8 మంది శ్రీమాన్ చంద్రబాబు నాయుడు దగ్గర బ్రహ్మాండంగా ట్రైనింగ్ అయిన వాళ్ళు, కుళ్ళు కుతంత్రాలు, బొందలు ఎట్లా తీయాలి ఇట్లా నా లెక్కనే వాళ్ళు కూడా ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు. బాగా మాకు అర్హత లేకున్నా కానీ మేము ఆ కుర్చీలో కూర్చోవడం, మేము ఎంటికంటే చేస్తే జుట్టంతా చేసినట్టు చెప్పుకోవడం, ఇంత చేస్తే అంత ప్రచారం మోపెత్తుకోవడం, ఇవన్నిట్లో మేము సిద్ధహస్తులం. కాబట్టి మేము అంత ట్రైనింగ్ అయిన వాళ్ళం, మా బ్యాచ్ ఇక్కడ ఉండాలి. కాబట్టి ఇక తెలంగాణలో జరుగుతున్నది చంద్రబాబు నాయుడు నారావారి పాలన, నారావారి కనుసల్లో నడుస్తుంది. ఈ స్లీపర్ సెల్స్ గురించి నేను అనేక మార్లు మాట్లాడినా, ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినగా ఉన్నది. కానీ ఈరోజు ఒక డైరెక్టర్ సలహాదారుడు ఫోటోకు చిక్కిండు, దొరికిపోయిండు. వీళ్ళు చంద్రబాబు నాయుడు మనుషులే అననికి, చంద్రబాబు నాయుడు మనుషులే చెంచాగిరి చేయనికే ఈరోజు ఆంధ్రప్రదేశ్కు లాభం చేయనికి పోతుంది, తెలంగాణ కొంప ముంచడికి ఈరోజు విదేశీ పర్యటన జరుగుతున్నాయి. అంతకుమించి ఏం లేదు. కాబట్టి తెలంగాణ ప్రజలారా ఆలోచించండి. మరొకసారి అందరికీ వందనాలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు. బక్కజెట్స్ అండ్ ఫ్యాక్ట్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, సాధ్యమైనంత మందికి మీరు షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.